బోగన్ విల్లా మూవీ రివ్యూ. సో ఈ బోగన్ విల్లా అనేది బేసిక్గా మలయాళం మూవీ. ఇది సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇదైతే అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉందన్నమాట. సో మూవీ రన్ టైం విషయానికి వస్తే 2 hours 20 minutes ఉంది. అండ్ మూవీ జానర్ థ్రిల్లర్ అనమాట. ప్లాట్ విషయానికి వస్తే ఊర్లో కొంతమంది అమ్మాయిలు అయితే మిస్ అవుతూ వస్తారనమాట. సో దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సో ఒక డాక్టర్ కపుల్ని డౌట్ చేస్తారు. సో లాస్ట్కి ఏమైంది, కిడ్నాప్ చేయబడిన అమ్మాయిలు ఏమైనారు అని చెప్పడమే. స్టోరీలోకి వెళ్తే ఒక డాక్టర్ అతని వైఫ్ బేసిక్గా వాళ్ళకి 8 years బ్యాక్ యాక్సిడెంట్ అయితే అవుతుంది, కార్ యాక్సిడెంట్లో. సో ఆ యాక్సిడెంట్లో అయితే హీరోయిన్కి మెయిన్ యాక్టర్కి లీడ్ యాక్టర్ అమ్మాయికి మెమరీ లాస్ అయితే అవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఆమెని అతని హస్బెండ్ డాక్టర్గా అతను కుంచక బోబన్ కేర్ తీసుకుంటాడు అనమాట. గేల్ కిడ్నాపింగ్ కేసులో వీళ్ళకి లింక్ ఉన్నట్లుగా పోలీస్ గమనించిన తర్వాత వీళ్ళు చేస్తూనే వస్తాడనమాట. అంటే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ వస్తుంది. మనకి స్క్రీన్ ప్లే ఎలా అనిపిస్తుందంటే మెమరీ లాస్ అనే అమ్మాయిని హీరో అనే అతను కవర్ చేస్తున్నాడేమో అనిపించే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మూవీ లాస్ట్కి వచ్చేసరికి బేసిక్గా మనకి టిపికల్గా ఉన్న మలయాళం మూవీ టేకింగ్ లాగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 1/2 hour మూవీ హోల్డ్ చేసుకుని మిగతా స్టోరీ అయితే జరిపిస్తారనమాట. సో మూవీ కొంచెం స్లోగా ఉన్నా కూడా లాస్ట్ 1/2 hour అయితే చాలా గ్రిప్పింగ్గా, చాలా రేసీగా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే స్లోగానే పోతుంది అనమాట. మ్యాక్సిమం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం రేసీగా స్టార్ట్ అయ్యి లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ రివీల్ పార్ట్ ఏదైతే ఉందో చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. మ్యాక్సిమం చాలా వరకు మనమైతే గెస్ట్ చేయలేని స్టోరీ అనమాట. ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇంకా క్యారెక్టర్ విషయానికి వస్తే డాక్టర్ క్యారెక్టర్ చేసిన కుంచుక బోబన్ అతని ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్ అనమాట. సో నా వరకు అయితే నేను ఫహద్ ఫాసిల్ రోల్ అయితే మళ్ళీ డిసప్పాయింటెడ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ అనే డైరెక్టర్ ప్రీవియస్ సినిమాస్ చాలా వరకు ఫహద్ ఫాసిల్ చేసినాడు అనమాట. సో ఈ సినిమాలో కూడా ఫుల్ లెంత్ రోల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ స్టిల్ ఫహద్ ఫాసిల్ పోలీస్ క్యారెక్టర్లో చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. బట్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువ అండ్ పర్ఫార్మెన్స్ కూడా పెద్ద స్కోప్ లేని క్యారెక్టర్ అనమాట. సో అదొకటే డిసప్పాయింట్మెంట్ సినిమాలో. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే 1 time వాచబుల్ ఉంది. యాక్చువల్గా ఆ స్లోనెస్ అనేది మనం బేర్ చేయగలిగితే ఒక మంచి థ్రిల్లర్ చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మీకు గనక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ అయితే ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్ లైట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.